నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోస్తూ ఉంటాం కదా. పుట్టలో పాలు ఎందుకు వేస్తాం? దీని వెనకాల ఏమైనా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా? ప్రెగ్నెన్సీ కోసం పుట్టలో పాలు పోస్తూ ఉంటారు చాలా మంది. దీని వెనక లాజిక్ ఏమైనా ఉందా? నాకు తెలిసిన కొన్ని విషయాలు, నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఈ రోజు వీడియోలో. పుట్టలో పాలు పోస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అని చాలా మంది నమ్ముతారు. దాని వెనకాల రీజన్ ఏంటంటే, మనం వేసే పాలు సర్పం కోసం కాదండి, నాగశక్తి కోసం. నాగుపాము గర్భం దాల్చినప్పుడు తన బాడీ నుండి రజస్సు తేజస్సు అనే శక్తిని విడుదల చేస్తుంది. పుట్టపైన పాము తిరగడం వల్ల ఆ శక్తి అంటుకుంటుంది. మనం ఎప్పుడైతే పాలు పోస్తామో పుట్టపైన, ఆ పాలు ఆ పుట్ట మన్ను కలిసి ఒక గ్యాస్ ని రిలీజ్ చేస్తుందంట. ఆ గ్యాస్ ని పీల్చుకోవడం వల్లే స్త్రీలలో హార్మోనల్ బ్యాలెన్స్ అయ్యి మ్యారీడ్ ఉమెన్స్ కి ప్రెగ్నెన్సీ కలుగుతుంది. అంతేకాదు పుట్ట మన్నుని బొట్టు కింద పెట్టుకోవడం వల్ల వ్యాధులన్నీ తగ్గిపోతాయనే నమ్మకం. పుట్టలో పాలు పోస్తే మానవులో ఉన్న విషసర్పం కూడా పోయి శ్వేతతత్వం పొంది ఆ శ్రీ మహావిష్ణువుకి శేషపాన్పులాగా మారాలి అని చేసేదే ఈ పూజ. మనం చేసేది ఆ సర్పం కోసం కాదండి, నాగశక్తి కోసం. దీని వెనక ఉన్న రీజన్ ఏంటో మీకు అర్థమైంది అనుకున్నాను.